వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే మా అత్యంత ప్రాధాన్యత పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ కంట్రోల్ సేఫ్టీ ఆఫీసర్ దాడులు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే కాక సమీప రాష్ట్రాల నుండి కూడా ఫిర్యాదులు అందుతూ ఉండడంతో ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేసిన జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అడిషనల్ ఈవోతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై వివరించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టికెట్లపై ఎంట్రీ పాయింట్, దిగే పాయింట్, పార్కింగ్ పాయింట్, పికప్ పాయింట్ వివరాలను ముద్రించారు. అన్నప్రసాదం, అదనపు పారిశుద్ధ్య కార్మికులు, మైసూరు దసరా నిపుణులచే పూల అలంకరణలు మరియు విద్యుత్ ప్రకాశం, దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు, విస్తృత ప్రచారం, టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ రేడియో మరియు ప్రసారాలు, అన్ని ఎస్ఎస్పీ టోకెన్లలో గూగుల్ లొకేషన్ మ్యాప్లను ఈవో హైలైట్ చేశారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ యాత్రికుల భద్రత కోసం తిరుపతిలో 1200 మంది, తిరుమలలో 1800 మంది పోలీసులతో కలిపి దాదాపు 3000 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తిరుపతి, తిరుమలలోని అన్ని సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద టీటీడీ సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి భక్తులందరూ తమ నిర్ణీత తేదీ మరియు సమయాన్ని అనుసరించి అవాంతరాలు లేని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని మరియు పార్కింగ్ మార్గదర్శకాలను అనుసరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి, సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూ లైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూ లైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చమ్మది అన్ని కూడా
చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు చెందిన వారు జట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో గల హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుచానూరు సమీపంలో గల PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుచానూరు సమీపంలో గల PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వీస్తుగొల్పే నిజాలు బయటపడడంతో వారు నిర్ఘాంతపోయారు. హోటల్ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దాడులను జట్లుగా ఏర్పడి దాదాపుగా 10 చోట్ల నిర్వహించామని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూల నుండి యాత్రికులు వస్తుంటారని, అటువంటి వారిని మన అతిథులుగా భావించి నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి హోటల్ వారిపై ఉందని అన్నారు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే కాక సమీప రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, దీంతో ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైడ్ చేసిన PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ శాంపుల్ను తీసుకున్నామని అన్నారు. ఈ శాంపుల్స్ ను హైదరాబాద్ కు పంపించి అక్కడి నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం. అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా పిలిగ్రిమ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తనిఖీ చేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు, ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం. అంటే యాక్చువల్గా ఏంటంటే కలర్స్ అన్నిట్లో నాట్ పర్మిటెడ్ కాదు, కొన్నిట్లో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ దాంట్లో మాత్రం నాట్ పర్మిటెడ్, స్వీట్లో 100 ppm వరకు అలౌడ్. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఏంటంటే కాన్సర్ కారకాలు ఈ కలర్స్ అని చెప్తా ఉన్నారు. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఏ హోటల్స్ కూడా నాన్ పర్మిటెడ్ ఆహార పదార్థాలు కలర్ కలపొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఇట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే యాక్చువల్గా అన్నీ ఉన్నాయండి. మొదలు పెట్టాం. ఇవాళ రెస్టారెంట్ చూస్తాం, హోటల్స్ చూస్తాం, స్ట్రీట్ ఫుడ్స్ చూస్తాం. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారని, కలర్స్ కలుపుతున్నారని అవి కూడా చూడటం జరుగుతుంది. ఇవాళ వరుసగా 10-12 హోటల్స్లో కూర్చున్నారండి 10 టీములు వరుసగా జరుగుతూ ఉన్నాయండి. తప్పకుండా తీసుకుంటామండి. ఒకటి అరా కాదండి, ఎవరిని ఉపేక్షించేది లేదు. అన్ని హోటల్స్ మీద చర్యలు అంటే ఒకరోజు అన్ని మీద తీసుకోలేదు కాబట్టి వరుసగా ఇది ఇవాళతో ఆగిపోయేది కాదండి. ఈ రైడ్స్ కంప్లీట్గా కంటిన్యూ అవుతాయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. మళ్ళీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఎక్కడ కలపనకూడని ప్రదేశంలో కలర్స్ కలుపుతున్నారో, స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే తీసుకునేది కాదు, ఖచ్చితంగా చర్యలు ఇవాళ రేపు కంటిన్యూ అవుతాయి. ఈ రైడ్స్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతాయండి. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది, ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిల వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని తెలిపారు. కాగా స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి,
కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్, సుచిత్ర యొల్ల, పనబాక లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. విద్యార్థులకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం వెలుగు చూస్తున్న అనేక నేరాలకు చెక్కు పెట్టవచ్చునని డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో డాలర్స్ గ్రూప్ సౌజన్యంతో 2 రోజుల పాటు జరిగే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ దివాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు, యువతీ యువకులు వారి జీవితంలో గొప్పగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. సమాజంలో అనేక మంది యువతీ యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఆలోచనలతో ఉపాధి అవకాశాలు సృష్టించే స్థాయికి రాణించాలని ఆకాంక్షించారు. ఈరోజు మన తిరుపతి జిల్లా, చిత్తూరు ఉమ్మడి జిల్లాటువంటి యువత అందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొన్ని వేల మంది యువత ఆడిటోరియంలో ఈరోజు పార్టిసిపేట్ చేయటం, దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని, ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంభా నాగేశ్వర గారు, వాళ్ళ టీం మేధావులందరూ కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం. దీనికి ఎప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది. సో దానికనేసి ఈరోజు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు, రత్నాకర్ గారు కావచ్చు, నడ్డి నారాయణ గారు కావచ్చు, మునికృష్ణ గారు కావచ్చు, మునిలక్ష్మి మేడం కావచ్చు, బేగం గారు కావచ్చు, ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని కూడా చేస్తాము. ఎందుకంటే మాకు ఒకటే ఆశయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొంత మేము ప్రజలకు సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా, ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం 10 మంది బాగుండాలని చెప్పేసి కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత శ్రమ దగ్గర దగ్గర 2 to 3 వీక్స్గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం. వీళ్ళకందరూ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వీళ్ళకి వచ్చేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి మేధావులకు అందరికీ కూడా నేను ఈరోజు బాలలత మేడం గారు, వేణు కళ్యాణ్ గారు, రేపు జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రదీప్ గారు, ఇంకా శ్రీపాదరామ్ గారు, చాలా ఇట్లాంటి మంది మొత్తం 20 నుంచి 25 మంది మేధావులు రావటం తిరుపతిలో దాన్ని మాకు డాలర్స్ గ్రూప్ తరఫున మేము చేయటం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని డాలర్స్ గ్రూప్ తరఫున తిరుపతి యూత్ కోసం, తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుంటానని చెప్పి ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెబుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, అహ్లాబాద్ వద్ద జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని,
ప్రయాగ్రాజ్ కు ఆనుకుని ప్రసిద్ధ నాగవాసుకి దేవాలయం ఉన్న సెక్టార్ 6 బజరంగదాస్ రోడ్డులో 2.89 ఎకరాల స్థలంలో నమూనా ఆలయం రాబోతోందని తెలిపారు. ఉత్తరాది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తిలకించేందుకు తిరుమల తరహాలో కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోందని తెలిపారు. మహాకుంభమేళా కోసం ఆలయ కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు సందర్శిస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ నుండి వివిధ విభాగాలకు చెందిన అర్చకులు, వేద పండితులు మరియు సిబ్బందితో కూడిన బృందాన్ని కూడా టీటీడీ నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి, ఈ కుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయానికి 2.89 ఎకర్స్ మనకి ఒక భూమిని కూడా, ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో, అంటే నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం. ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. కోట్ల మంది భక్తులు, ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాలని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ సిబ్బందిని కూడా, టీటీడీ నుంచి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. రేపు ఉదయం 7 గంటలకి తిరుమల నుంచి ప్రయాగ్రాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు ప్రెస్ క్లబ్ నందు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విలేకరుల సమావేశం నిర్వహించారు. పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు ప్రెస్ క్లబ్ భవనం నందు విలేకరుల సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, సత్యవేడు నియోజకవర్గం 7 మండలాలు, గ్రామీణ ప్రాంతం, SC/ST నివాసం ఉన్న ప్రాంతంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్తో మంజూరైంది కాకుండా మిగిలిపోయిన సిమెంట్ రోడ్లను గుర్తించి వాటిని కూడా ఎస్టిమేట్ వేసి సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల్సిందిగా కోరారు. అలాగే మినీ గోకులం షెడ్యూల్ ఆవులకి, బర్రెలకి, గ్రామీణ ప్రాంతంలో లేని వారిని కూడా ఉపాధి హామీ గుర్తించి పూర్తి చేయాలని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం చేయడంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు గ్రామానికి చెందిన అంజలిని ప్రెస్ క్లబ్లోనే సత్కరించి ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి, అరుణ్ ప్రకాష్, వాసురెడ్డి, చిన్న, రవి, రజని, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ గోశాలలో అంటే ఎనుగులు కానీ ఆవులు కానీ శుభ్రేష కార్యక్రమం కావచ్చు, అనేకమైన పథకాలు పెడుతున్నారు. త్వరలోనే పేదవారికి సంబంధించి ఆటోలు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే మన కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, అలాగనే ఆల్ ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైనా SC/ST గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, లింక్ రోడ్స్ నిలిచిపోతే త్వరితగతిన సిమెంట్ రోడ్లు ప్రపోజల్ పంపించమని,
అలాగనే ఎస్సీలకు సంబంధించి ఆవులు కానీ గొర్రెలకు కానీ చెట్లు ఉంటే లేని వారికి గుర్తించి ఆవులు కానీ 6 ఎనుములు కానీ ఉంటే తప్పకుండా వాళ్ళకి కూడా ప్రపోజల్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే మా అత్యంత ప్రాధాన్యత పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ కంట్రోల్ సేఫ్టీ ఆఫీసర్ దాడులు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే కాక సమీప రాష్ట్రాల నుండి కూడా ఫిర్యాదులు అందుతూ ఉండడంతో ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేసిన జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.